వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్న ఉదాంతాలను కేటీఆర్ దృష్టికి తెచ్చాం. అసెంబ్లీ సమావేశాల్లో ఆదిలాబాద్కు సంబంధించిన పెండింగ్ అంశాలు లేవనెత్తాలని కోరాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అన్ని జిల్లాల కేంద్రాలలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి వారి సమస్యలను చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తరపున మేమందరం కూడా కేటీ రామారావు గారిని కలవడం జరిగింది. వారితోటి మా ఆదిలాబాద్లో జరుగుతున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రేపు అసెంబ్లీ 16వ తారీఖు నుంచి జరుగుతున్న నేపథ్యంలో మా ఆదిలాబాద్ ముఖ్య సమస్యల పట్ల, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమాల పట్ల అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పి మా ఎమ్మెల్యే బోత్ ఎమ్మెల్యే గారు, నేను, మరి మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ గారు నిర్మల్ రామకృష్ణ రెడ్డి, ఎక్స్ డీసీబీ చైర్మన్ గారు, ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ డోలం శ్యామ్ సుందర్ గారు, మిగతా మా జెడ్పీటీ సభ్యులందరికీ కలవడం జరిగింది. వారికి ఒకటే చెప్పాము, ఈరోజు ఏదైతే ఆదిలాబాద్లో తప్పకుండా, ఎందుకంటే బీఆర్ఎస్ పక్షాన మేము అనేక సమస్యల పట్ల పోరాటం చేస్తున్న వ్యక్తులందరికీ కూడా మేము పార్టీ పరంగా వారికి మద్దతు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్లో ఏదైతే జరుగుతున్నటువంటి, మరి ఇలా మా దగ్గరనే ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ, నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్లో, ఆసిఫాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా మొన్న ఈ సర్వశిక్ష అభియాన్ సంబంధించినటువంటి మరి ఏదైతే వాళ్ళు 6-7 రోజుల నుంచి అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో వారికి మేమందరం వెళ్ళి కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో, మరి అది కేవలం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు నిరాహార దీక్ష. దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసినాం. అట్లనే మీరు కూడా రేపు వారికి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో అది నల్గొండలో కానీ వరంగల్లో వాళ్ళ సమావేశానికి వెళ్ళి వారికి హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని తప్పకుండా మరి ముఖ్యమంత్రి కాకముందు అయితే పిసిసి అధ్యక్షుని హోదాలో మా ప్రభుత్వం వస్తే తప్పకుండా ఛాయ్ తాగి అంటే వ్యవధిలోనే ఇట్లా ఛాయ్ తాగుతాం, ఇట్లా మీకు ఆర్డర్ ఇచ్చేస్తామని చెప్పారు. దాంతోపాటు ఇలా ఆశా వర్కర్ల పైన కూడా లోకల్లో జరుగుతున్నటువంటి వారిని మరి వాళ్ళు రావడం మా దగ్గరికి, మరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మిగతా జిల్లాలో కూడా వాళ్ళు వచ్చి మాకు వినతి పత్రాలు ఇచ్చారు. తప్పకుండా మీరు కేటీ రామారావు గారికి మీ పార్టీ పరంగా మాకు పూర్తిగా అసెంబ్లీలో లేవనెత్తాలి. మా నాయకురాళ్లపైన కూడా అమానుషంగా పోలీసులు మరి లాఠీ చార్జ్ చేసి మహిళలను కూడా చూడకుండా మరి అఘాయిత్యాలు చేసినటువంటి విషయాన్ని కూడా అన్ని పత్రికల టీవీలు వచ్చినాయి, మా దగ్గరకు కూడా వచ్చిన. ఖచ్చితంగా మీరు వారి పట్ల కూడా స్పందించాలని చెప్పినాం. అట్లనే ఆదిలాబాద్లో గతంలో మరి ఏదైతే మేము మరి అనేక సంవత్సరాల నుంచి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అయితేనేంది, రైల్వే గురించి అయితేంది, ఇవన్నీ కూడా గతంలో వీళ్ళు ఎన్నికలప్పుడు మరి హామీ ఇచ్చిండ్రు. వీళ్ళ చేతిలో లేకపోయినా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం తీసుకొని ఆదిలాబాద్ ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, అట్లనే ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వాటా కట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కట్టి మేము చేస్తామని చెప్పి ఆనాడు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యమైన సమస్యలున్నాయి. ఇవన్నిటి కూడా ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పి వారికి మేమందరం కలిసి మరి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రేపు మీ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఏదో అక్కడ అందరు నాయకులు పార్టీ వలస వెళ్ళినరు, మరి మీరు ఆదిలాబాద్లో పార్టీ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇంకా బలోపేతమైంది. మీరు తప్పకుండా ఆదిలాబాద్ జిల్లా
ఎట్లయితే గతంలో మీరు సమావేశానికి వచ్చారో రేపు మిగిలినటువంటి నిర్మల్ కానీ అట్లనే ఆసిఫాబాద్ కానీ మంచిర్యాల జిల్లాలో కూడా మీరు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల యొక్క సమావేశానికి టైం ఇవ్వని చెప్పినాం. మా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు దయచేసి మా జిల్లా హెడ్ క్వార్టర్లకు వస్తే ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో నాయకులతో కూడా పెద్ద ఎత్తున సమావేశాలు పెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతు భరోసా, రైతు బంధు, మిగతా అనేకమైనటువంటి ఏదైతే మహాలక్ష్మి అన్ని 6 గ్యారెంటీలతో పాటు 420 హామీల పట్ల మేము రోజు జిల్లాల వారీగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తమరు కూడా ఒకసారి జిల్లా హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్కి వచ్చిన జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి పార్టీ సమావేశాలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తప్పకుండా రావాలని చెప్తే మీరు ఎప్పుడు పెట్టినా అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత మీరు సమయం చెప్పండి. నేను అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు వచ్చి ఆదిలాబాద్ జిల్లా నుంచే మొన్న స్టార్ట్ చేసిన మట్టనే మిగిలినటువంటి ఆసిఫాబాద్, నిర్మల్ అయితే మరి అట్లనే మంచిర్యాలలో కూడా సమావేశాలు పెట్టిన తర్వాతనే రాష్ట్రం అంతటా కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి పార్టీ కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. అందుకొరకే వారికి ప్రత్యేకంగా మరి మా జిల్లా పట్ల ఉన్నటువంటి పార్టీ పట్ల కానీ సమస్యల పట్ల వారు చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించిండ్రు. వారు ఎప్పుడు టైం ఇచ్చినా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను.